మన టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలకి ఎందుకు అవకాశాలు రావట్లేదండి? అంటే డ్రెస్సింగ్ సెన్స్ వలన, లేదంటే పద్ధతిగా ఉంటారనా, లేదంటే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా డైరెక్టర్ల నుంచి కానీ ప్రొడ్యూసర్ల నుంచి కానీ? మంచి క్వశ్చన్ వేశారు. కానీ మన తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఎక్కువ రావాలంటే మన డ్రెస్సింగ్ సెన్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయిలు మంచిగా వేస్తారు డ్రెస్సులు, అర్థమవుతుందా? ఎక్కడనో లండన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఏదేదో దేశం నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడికి అక్కడికి వేస్తారు. కానీ కన్నడ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తారు, మన తెలుగు వాళ్ళకి ఇవ్వరు. మన తెలుగు వాళ్ళనే గుర్తించరు. అది రీసెంట్గా కుంభమేళ నుంచి వచ్చిన ఎక్కడ అమ్మాయి, కుంభమేళ అమ్మాయి మన తెలుగు వాళ్ళకి ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి మీరే? ఇవ్వరు. డ్రెస్సింగ్ సెన్సేనే కాదు, ఎక్కువ పద్ధతి కూడా మన తెలుగు అమ్మాయిలే ఎక్కడెక్కడ నుంచి వచ్చి వాళ్ళని చూసి మీరు మాకెందుకు ఇస్తారు అవకాశాలు? కష్టపడ్డే వాడికి ఎవడికి ఇయ్యడు. నేను అడిగే రైట్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఇవ్వాలండి. ఫేమ్ అంటారు, ఎవరికి కావాలండి ఫేము? కష్టపడుతున్నందుకు సంపాదన కావాలి, కొంచెం ఫేమ్ కూడా ఆశిస్తాం. మేము కష్టపడుతున్నాం, నేను అడుగుతా. ఎందుకు అడగను? ఆఫీస్కి పిలుస్తారు డైరెక్టర్స్ ఎవరైనా సరే. సో నువ్వు ఫాలోవర్స్ అంటారు, దమ్ముంటే యాక్టింగ్ ఇచ్చి చూపండి సార్. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అమ్మాయి సంతకం చేసింది, ఇప్పుడు అతను ఏంది డబ్బింగ్ని పెట్టి చేస్తాడా మోనాలిస్ అని? మాలాంటి వీధి మీద ఒకసారి చూసి ట్రావెలింగ్ చేసి మాకు ఒక ట్రస్ట్ ఇవ్వండి సార్. అలాంటి వాళ్ళు ఎవరు నమ్ముతారు మీరు కాకపోతే? తెలుగు వాళ్ళకి ఎవరికి అవకాశాలే ఇవ్వరు. కన్నడాల్లో వస్తారు, వాళ్ళే వెళ్తుండ్రు. తెలంగాణ మొత్తం వెళ్తుండ్రు, హైదరాబాద్ మొత్తం వాళ్ళే. తెలంగాణలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, మేము ఎక్కడికి పోవాలి మీరే చెప్పండి. అంటే వాళ్ళు అనేది ఏంటంటే తెలుగు వాళ్ళు అయితే డ్రెస్సింగ్ సెన్స్ లో కొన్ని పద్ధతులు ఉంటాయి, వేరే వాళ్ళు అయితే అదే ఉండదు అని చెప్పేసి మంచి క్వశ్చన్ వేసావన్నా. అవును, మేము పద్ధతిగా శారీ కట్టుకుంటాము. తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. పద్ధతిగా చీరలు కట్టుకుంటాము, చాలా న్యాచురల్గా ఉంటాము. అందుకే మేము నచ్చము. ఇక్కడికి మిడ్డీలు వేసేవాళ్ళు, ఇక్కడికి తొడలు అన్నీ చూపించే వాళ్ళే నచ్చుతారు. వాళ్ళకి ఆఫర్స్ ఉంటాయి. మా వాళ్ళ చేత కావన్నీ అవన్నీ. యాక్టింగ్ దుమ్ము దులిపేస్తాం అంతే. నువ్వు పిలిపించి యాక్టింగ్కి ఫాలోవర్స్ అడుగుతావు. ఏం మనుషులు నాకు అర్థం కాదు అసలు. అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా అలానే ఉన్నారు కదా మేడం. ఇప్పుడు ఎక్స్పోజర్ ఉన్న సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. ఉంటారండి కొంతమంది వరకే, కొంతమంది వేరు ఉంటారు కదా మైండ్ సెట్. చెప్పండి. అంటే ప్రొడ్యూసర్లు మీ మీద ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఫేమస్ అయ్యి ఉండాలని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు చక్కగా ఉన్నా, బాగున్నా, హైట్ ఉన్నా లేకపోయినా ఫేమ్ ఉండాలా, లేదా రికమెండేషన్ ఉండాలి. ఈ రెండు లేకపోతే ఇండస్ట్రీలో ఎవడు ఉండలేడండి, అసలు ఉండరు. ఆ కన్నడ వాళ్ళు వస్తారు, అక్కడ బతకొచ్చుగా. మన తెలుగు వాళ్ళకి అడుగుతారు, వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు తెలుసా. ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా వాళ్ళనే తీసుకుంటున్నారు కదా. క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా వాళ్ళనే తీసుకున్నారు కదా. అందరినీ వాళ్ళే తీసుకుంటున్నారు. మనకు ఇక్కడ వచ్చే కొద్దీ మనకి ఇక్కడ ఒక అవకాశమే కాదు, మనకంటూ ఒక స్థలం కూడా ఉండడానికి కూడా మన పేరంటూ మోగదు. తెలుగు వాళ్ళే లేకుండా అంతం చేసేస్తారు, కన్నడ వాళ్ళు కానీ ఎవరైనా సరే. అంటే ఇప్పుడు ఏమి నమ్మి మీలాంటి ఛాన్స్ ఇవ్వాలంటున్నారు మేడం? డైరెక్టర్లు నమ్మలేం కదా. కరెక్టే, నేను నమ్మమని చెప్పట్లేదు. మిమ్మల్ని నమ్మి చేస్తే అది ఆడుతుందని గ్యారెంటీ లేదు కదా. ఆడుతుంది, ఒకసారి చూస్తేనే కదా. ఇప్పుడు ఏదైనా అదేదో మన్మధుడు సినిమాలో నాకు కాఫీ నచ్చదండి అని చెప్తాడు మా నాగార్జున గారు. తాగుతుందా లేదా కదా తెలిసేది. ఒకసారి జర్నీ చేస్తేనే కదా సార్ తెలిసేది ఏదైనా. ఇప్పుడు అమ్మాయి నమ్మిండు, ఊరికే నమ్మిండా. ఇప్పుడు ఏం చేసింది అమ్మాయి? సడన్గా వెళ్ళిపోయింది. ఇంకా సినిమా ఉందంట, సైన్ చేసిండు. ఆ ప్రొడ్యూసర్ దగ్గర సైన్ చేసిండు. డబ్బింగ్ పెట్టి తీస్తారా హీరోయిన్ని? 2-3 ఏళ్ళు ఉందంట ఆ సినిమా ఇంకా రావడానికి. లైఫ్ అనేది తెలుగులో ఒక మూవీ చేస్తుంది మోనాలిసా. ఇప్పుడు ఆ అమ్మాయి నమ్మిండ్రా? అవ్వలే. ఫేమ్ అయిందని నమ్మిండ్రు మీరు, అమ్మాయి మీద నమ్మలే మీరు, ఫేమ్ అయిందని. అట్లనే మేము కూడా సార్. మరి నమ్మకం కలిగించాలంటే ఫేమ్ అవ్వడం కూడా మీ తప్పే కదా అంటున్నారు. కరెక్టే, ఫేమ్ అవ్వాలా. అందుకే నాకు ఫేమ్ అవ్వాలి, అవ్వకపోవడం నా కోరికలు ఏం లేవు. గుర్తించండి మాలాంటి వాళ్ళని. ఎందుకంటే ఎన్నో వేల తరబడి ఉంటున్నాం కృష్ణానగర్లో. ఆ రెంట్లు కట్టుకుంటా వచ్చి 500తో 600తో మాలాంటి వాళ్ళు చెప్తారు. ఒక లైవ్లో ప్రమోషన్లో పెద్ద హీరోలు కృష్ణానగర్లో ఎవరికైనా కథ ఉంటే నాకు చెప్పండి. కృష్ణానగర్లో రండి, మా దగ్గర స్టోరీలు చెప్పండి, నేను ఒక ఇస్తాను లైఫ్ అంటారు. ఏమి ఇచ్చారు ప్రమోషన్లో? మైక్ మీద స్టేజ్ మీద ఉట్టి మాట వరకే, రియల్ లైఫ్లో చెయ్యరు వాళ్ళు. ఇంతకుముందు చాలా మంది చెప్పారు, గమనించారు అందరూ. కృష్ణానగర్లో జీవిస్తున్న వాళ్ళకి మేము లైఫ్ని ఇస్తాము, తొక్కతోలు ఏది లేదండి. అంటే మేడం రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ వాళ్ళు పర్ ఇయర్కి 2 తెలుగు అమ్మాయిలు ఇంట్రడ్యూస్ చేస్తాం హీరోయిన్లుగా అని చెప్పేసి చెప్పారట. పేరు చెప్పాలంటే SNK ఉన్నాడు కదా మేడం. ఏమైనా ఎవరో కూడా నాకు తెలియదు.
మరి ఫేమ్ అయిన వాళ్ళు మేడం ఇప్పుడు హైపర్ అది కానీ చాలా మంది ఆర్టిస్టులు కృష్ణానగర్ ఇక్కడ నుంచి పోయారు కదా, ఫేమస్ అయ్యారు కదా, మరి వాళ్ళు ఎలా అయ్యారంటారు? కృష్ణానగర్ నుంచి ఎవరు రాలేదు అక్కడ. అయ్యారు మేడం. ఇప్పుడు హైపర్ అది కూడా ఇదే పార్కు మీరు మాట్లాడారు. రామ్ ప్రసాద్ వచ్చిండు, తెలుసు నాకు కొంతమందికి. రామ్ ప్రసాద్ సీన్ వచ్చిండు. వాళ్ళు ఫేమ్ వచ్చింది కాదని అట్లా అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి ఫేమ్ వచ్చారు. ఈ ఫేమ్ నాకు అవ్వాలని ఏం లేదండి. మీరు ఫేమ్ గురించి అసలు అడగొద్దు, అస్సలు అవ్వాలని నాకేం లేదు. నేనేందంటే మీరు ఒకటి చెప్తే ఒకటి టైటిల్ రాసి చెప్తారు, మీకు వేయాల ముందు అసలు అక్కడ ఇరాన్లో ఎక్కడో బాంబులు వేస్తున్నారని మీ మీద వేయాలి ఫస్ట్ వచ్చి. ఒకటి చెప్తే ఒకటి రాస్తారంటారు. మరి అంటే మన తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావాలంటే మనం ఎలా ఉండాలి మేడం? తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉండాలి? రాపోని అమ్మాయికి లక్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. కానీ కష్టపడే అమ్మాయి ఖచ్చితంగా అడుగుద్దండి. ఇప్పుడు కెమెరా నా మీదకి వచ్చింది ఈరోజు, నేను అడుగుతున్నాను. కష్టపడే అమ్మాయి ఖచ్చితంగా అడుగుద్ది. ఎందుకు అడగదు? ఏమో వచ్చి పొడుస్తారా ఏంది? ఇచ్చేది ఎట్ట ఏం లేదు, అడిగేటి అడుగుతారు మరి.